అమ్మాయి లేలేదు కదా. ఎన్నిసార్లు చెప్పలేడు కాలింగ్ బెల్ కొట్టద్దని. ఎన్నిసార్లు చెప్పాలరా కాలింగ్ బెల్ కొట్టద్దని? మర్చిపోయాను సార్. అవునా? అయితే నేను డబ్బులు ఇవ్వడం కూడా మర్చిపోతాను రా. నన్ను రోడ్డు మీదకి లాక్కండి సార్. పాల్తో పాటు నీళ్ళు కూడా అమ్మేస్తున్నారా నువ్వు? అంటే సార్ అది సౌండ్ లేకుండా పోయిరా. సరే సార్. 1 లీటర్ ఎక్స్ట్రా పోయి. ఏంటి సార్ స్పెషల్? కొంపది సాధ్యమైన పిల్ల ఏంటి? కాదు, క్యారెట్ హల్వా చేసుకుందామని. ఓ, మరి ఆద్యమైన పెళ్ళి ఎప్పుడు సార్? నువ్వు పాలల్లో నీళ్లు కలపడం మానేసినప్పుడు రా. అయితే ఇప్పట్లో అవ్వదు సార్. వస్తాను సార్. ఎప్పుడూ లేనంతగా ఈ సంవత్సరం డిసెంబర్లో 2 లక్షల ముహూర్తాలు ఉన్నాయా? అబ్బా, పెళ్లి ముహూర్తాలు గట్టిగానే ఉన్నాయి. అప్పు పెళ్లి కూడా ఎలావలో చేసేయాలైతే. ఏంటి అక్క, పొద్దున్నే ఫోన్ చేసావు? మంచి విషయాలు పొద్దునే కదరా చెప్పాలి. ఏంటి నీ బాధ భరించలేక బావ నేను వదిలేసాడా ఏంటి? ఏడ్సావులే, ఈ మేనకోడలికి సంబంధం ఓకే అయ్యేలా ఉందిరా. పొద్దున్నే నేను కూడా ఇలాంటి వార్తలేనే వినాలనుకునేది. అదే చేత్తో అప్పు కూడా చూద్దామనరా. ఇది చెప్పడానికి ఫోన్ చేసావు? నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నానో తెలుసా? అలా కాదురా, పెద్ద ఇంటి సంబంధం. ఇప్పుడు అదే పెద్ద ఇంటికి వెళ్దు. రోజు ఏదో టైంలో ఫోన్ చేయడం, అప్పు పెళ్లి గురించి అడగడం. ఫోన్ పెట్టే. ఫోన్లో రిమైండర్ కూడా ఇన్నిసార్లు గుర్చేది కదే. అందరి కళ్ళు నా కూతురిపైనే. నాకు తెలీదా నా కూతురికి పెళ్లి చేయాలని? అప్పు, అప్పు, ఏంటి సుబ్బు? గుడ్ మార్నింగ్ అప్పు. గుడ్ మార్నింగ్ సుబ్బు. ఇరిగి దిష్టి, పొరుగు దిష్టి, నా దిష్టి, ఊళ్ళో వాళ్ళందరూ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఇదిగోరా నీ హ్యాంగ్ ఓవర్ పెగ్గు. నెక్స్ట్ లైఫ్ లో కూడా నువ్వే నా ఫాదర్వి. లేదురా, నెక్స్ట్ లైఫ్ లో నువ్వు నాకు అమ్మ అవ్వాలి. ఎందుకు సుబ్బు? అప్పుడే కదా నువ్వు నన్ను ఎంత సతాయించావో నేను నిన్ను అంత సతాయించి చూపిస్తా. సుబ్బు, బా సరదాగా అన్నాను లేరా. లేచి ఫ్రెష్ అప్ అవ్వు, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తా. ఓకే.
సుబ్బు ఏం చేసావు? నాకు చాలా ఆకలేస్తుంది. నీకు ఇష్టమైన పల్లీల చట్నీ ఇడ్లీ చేశా. థ్యాంక్ యూ. అప్పు, ఇదిగో నీ హ్యాండ్ బ్యాగ్. లంచ్ బాక్స్ కూడా ఇందులో పెట్టాను. ఆఫీస్కి వెళ్ళి ఓపెన్ చేసి చూసి తిను. ఎందుకు అలా చెప్తున్నావు? నీకే అర్థం అవుతుందిలే. సర్లే. అదేంటి 5,000 నాకు పంపించావు? బెట్ నువ్వే గెలిచావు సుబ్బు. నేను అప్పుడే చెప్పే కదా రోహిత్ కన్ సీన్ లేదని. నాకు ఒక డౌట్. ఆ, రోహిత్ నాకన్నా ఎక్కువ డ్రింక్ చేయగలడని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు. తనని చూశాక ఈవెన్ ఐ ఫెల్ ద సేమ్. కానీ నిన్న నైట్ కాల్లో అతన్ని కలవకుండా నువ్వెలా చెప్పగలిగావు? సింపుల్ రా. తాగడంలో నాతో బెట్ కట్టి ఇంతవరకు ఎవరూ గెలవలేదు. సుబ్బు, నీ ఫోన్కి ఒక ఓటీపీ వచ్చింది, చెప్పు. 089235. అదేంటి 5,000 డెబిట్ అయింది? ఓటీపీ అడిగింది అందుకే కదా. డ్రెస్ తీసుకున్నా. మరి నా 5,000? ఇందాక ఇచ్చా కదా. మరి నా బెట్ట డబ్బులు? ఇదే. మరి షాపింగ్ డబ్బులు? అది కూడా ఇదే. నాకేం అర్థం కాలే. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఆ, నువ్వు గెలిచిన బెట్ డబ్బులు నేను నీకు ఇచ్చాను. అవును. నేను ఏదైనా అచీవ్ చేస్తే నువ్వు నాకు గిఫ్ట్ ఇస్తావు కదా. అవును. సో నిన్న నైట్ నేను అచీవ్ చేసిన దానికి గిఫ్ట్ కింద ఈ డ్రెస్ తీసుకున్నా, అంతే. అమ్మ తల్లి, నీకో నమస్కారం. నేను నీతో వాదించలేను. సుబ్బు, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. అప్పు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఒక 5 minutes. చెప్పు. అదే నీతో ఎలా చెప్పాలో తెలియడం లేదు. నా దగ్గర మొహమాటం ఎందుకు సుబ్బు? అది పెళ్ళి. నువ్వు పెళ్లి చేసుకుంటా అంటే ఎంకరేజ్ చేయడంలో నేనే ఫస్ట్ ఉంటా. ఇలాంటి జోకులు వేసావనుకో, కూరలో కారం కంటే ఉప్పు ఎక్కువ వేసి వండుతా. పెళ్లి చూపులు నాకు కాదు, నీకు. అయినా ఏంటి సడన్ గా? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ నీతో ఇప్పుడే చెప్పా. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు సుబ్బు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత చేసుకోవాలనుకున్నా ఇంట్రెస్ట్ ఉండదు నేను 10 years ఏం తీసుకోను కదా. అందుకే ఫస్ట్ పెళ్లి చూపులు చూద్దాం. నేను లైఫ్లో అచీవ్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అదంతా పెళ్ళైన తర్వాత కూడా అచీవ్ చేయొచ్చు. నాకు అలా ఇష్టం లేదు. అప్పు, అమ్మ లేకపోయినా నీకు ఏ లోటు లేకుండా పెంచాను. నువ్వేం చేసినా నేనేమనేవాడిని కాదు. ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే. ఇలాంటివి ఏమైనా ఉంటే బ్లాగ్స్లో రాయ్, నాకు చెప్పకు. అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చిన్నప్పటి నుంచి పులికి నాన్ వెజ్ అలవాటు చేసి ఇప్పుడు వెజ్ తినమంటే తింటుందా? ఏంటి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నావు? సుబ్బారావు, నాకు లేట్ అవుతుంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే ఆద్య గారు, మీరు ఆఫీస్కి వెళ్ళి ఆలోచించండి. సాయంత్రం ఇంటికి వచ్చాక సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అవును, ఇందాక లేదు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలన్నా. అసలు ఏమనుకుంటున్నాడు సుబ్బు? ఏంటి ఇంత చిరాగ్గా ఉన్నావు? పెళ్ళంట. ఈ ఏజ్ లో మీ నాన్నగారికి పెళ్ళేంటి? సుబ్బుకి కాదు, నాకు. నీకింకా పెళ్ళవలేదా? మెల్లగా మాట్లాడు. నీకింకా పెళ్ళవలేదా? అయినా నా ఏజ్ ఎంత అనుకుంటున్నావు? ఐఎమ్ జస్ట్ 25. ఆ ఏజ్ లో నాకు ఒక బాబు ఉన్నాడు. నాకు మా బాబు చాలు, కొత్తగా ఎవడ అవసరం లేదు. ఎనీ ప్రాబ్లం? నో, ఎవ్రీథింగ్స్ ఫైన్. పెళ్లి చేసుకోవడంలో ఈ ప్రాబ్లం ఏంటి? నువ్వు కూడా ఏంటి మా నాన్నలాగా? అయినా నేను చేసుకోవాలంటే వాడికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వింటున్నా, చెప్పు. టాల్, స్మార్ట్, హ్యాండ్సమ్, ఇంటెలిజెంట్. నా కోసం వాడు ఏదైనా చేయాలి. జనాలు వాడి మీద చెప్పే రూమర్స్, నా కోసం వాడు చేసే హ్యూమర్, నా కోసం వాడు ప్రపంచాన్నే ఎదిరించాలి. ఇంకా చెప్పే స్పైడర్ మ్యాన్ కావాలి, సూపర్ మ్యాన్ కావాలి, బ్యాట్మ్యాన్ కావాలి, ఐరన్ మ్యాన్ కావాలని. అయినా ఇన్ని క్వాలిటీస్ ఉన్నవాడు నిన్నెందుకు భరిస్తాడే? చెప్పేది విను. ఇలాంటి క్వాలిటీస్ లేకపోయినా పర్లేదు, కానీ ఒకటి ఉంటే చాలు. అదేంటో? నన్ను సుబ్బు నుంచి దూరంగా ఉంచకుండా ఉంటే చాలు.
నీ ఇష్టమే. మిగతావన్నీ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటాలే. ఆద్య, ఎస్ కళ్యాణ్. We have a client meeting. Your presence is really important. ఓకే కళ్యాణ్. అండ్ వాట్ టైం? Around 2 o'clock. ఓకే. So please be available. ఓకే. You may leave. ఆద్య, ఎస్ కళ్యాణ్. You had your lunch? అది ఇందాకలే క్లయింట్ మీటింగ్ అయింది. ప్రెజెంటేషన్. Hey, వర్క్లో పడి లంచ్ చేయడం మర్చిపోకు. Your health is really important. ఓకే కళ్యాణ్. Please go and have your lunch. You may leave. ఓపెన్ చేసి చూసి తిను. నువ్వేం చేసినా నేనేమనేమని కాదు, ఈ విషయంలో మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే. Hello. Yeah. Hello. Hey, please. No, please go ahead. Please. No, please take something. Oh, by the way, you look really good today. Thank you. Yes. అందగాడివరా నువ్వు. హలో శర్మ గారు. ఈసారి షాబాగ్ పల్గారు. అంటే పొద్దుటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. విషయం ఏంటో చెప్పండి. మా ఇంటికి డిన్నర్కి పిలుద్దామని. కానీ ఇంకా 3rd ఫ్లోర్ క్రాంతి గారిని 4th ఫ్లోర్ శాంతి గారిని అంటే కలవాలండి. బిర్యానీ చేస్తున్నాను. అంటే మీరు బిర్యానీ అన్నారని. సరే అండి, లోపలికి రండి. శర్మ గారు, మార్నింగ్ ఆద్యకి ఏవో సంబంధాలు ఉన్నాయన్నారు. అవునండి, ఫొటోస్ ఉన్నాయి, చూస్తారా? చూస్తానండి. ఈ అబ్బాయి అంత స్మార్ట్ గా లేడండి. నెక్స్ట్. ఇతను అసలు పొడుగ్గానే లేడండి. నెక్స్ట్ వీడు హ్యాండ్సమ్ గానే లేడు. అప్పుకి అంతగా సెట్ అవ్వడండి. అప్పు పక్కన అంతగా ఆడండి. నెక్స్ట్. మీకు ఎలాంటి వాడు కావాలి రావు గారు? ఇలా మీలా చాలా ఓపిగ్గా ఉండేవాళ్ళు కావాలండి. వీడిని ఓకే చేయండి. నెక్స్ట్. ఇతను కూడా ఓకే చేయండి. నా కూతురికి సంబంధం చూడడానికి కూడా ఇంత కష్టపడలేదండి. పెళ్లి కొడుకు డీటెయిల్స్ అన్నీ నేను మీకు పంపిస్తా. చాలా థ్యాంక్స్ అండి శర్మ గారు, చాలా హెల్ప్ చేశారు. ఇది మామూలు విషయం అండి. అవునా? సరే, బిర్యానీ తిందురు గాని. ఇంకా నేను వెళ్తానే. ఆద్య, మీ నాన్నగారు చెప్పింది గురించి ఒకసారి ఆలోచించు. అయినా అతను ఆలోచించే డిసిషన్ తీసుకుంటారు కదా. సరే. ఏంటి సుబ్బు, మార్నింగ్ నుంచి ఇదే పొజిషనా? కూర్చోలేదా? చెప్పే కదా సాయంత్రం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామని. అసలు పెళ్ళెందుకు చేయాలనుకుంటున్నావు? ఎందుకేంటప్పు, లైఫ్లో పార్ట్నర్ అనేది ఎవరికైనా అవసరమే కదా.
అలా కాదు. నేనెంతకాలం ఉంటానో తెలీదు. సెంటిమెంట్ నీకు సూట్ అవ్వదు సుబ్బు. ఆడపిల్లల్లో సగం మంది సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటున్నారు. నన్ను కూడా అలానే చేసుకోమంటావా? నీకు ఫ్రీడమ్ ఇచ్చినందుకు నన్ను రిగ్రెట్ అయ్యేలా చేయకు. అప్పు సుబ్బు నా కోసం చాలా చేశాడు. నేను ఈ ఒక్క పని చేయలేనా? అయినా పెళ్లి చూపులే కదా, పెళ్ళి అయినప్పుడు చూసుకోవచ్చులే. అప్పు పెళ్ళెందుకు వద్దంటున్నావు? పోనీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే నిన్ను నేను భరించడమే కష్టం. వాడైతే పారిపోతాడు. ఒప్పుకుంటా, మ్యారేజ్ అనేది చాలా పెద్ద డెసిషన్. మనం రెడీ అయినప్పుడే చేసుకోవాలి. కానీ లైఫ్లో కొన్ని విషయాలు టైం జరగాలి. అప్పుడే కదా మనం ఎంజాయ్ చేయగలం. నేను మీ అమ్మని చేసుకోబట్టే కదా నువ్వు నాకు దొరికావు. అదే నాకు ఏజ్ ఉన్నదని నేను మీ అమ్మని మిస్ చేసుకుంటే ఏముంది? ఏ అంబానీకో అదానీకో పుట్టేదాన్ని. నిజం చెప్పనా, నాకు నిన్ను వదిలి వెళ్ళాలని లేదు. నువ్వెక్కడున్నా ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటాను. పోనీ నువ్వు నన్ను వదిలి వెళ్ళడం ఇష్టం లేకపోతే అల్లుడిని ఎల్లరికం తెచ్చుకుందాం. ఏమంటావు? ఒక చిన్న ఫ్యామిలీ, ఒక హ్యాపీ లైఫ్ నిన్ను అలా చూడాలన్నది. సరే సుబ్బు, నాకు ఈ పెళ్లి చూపులు ఓకే. సరే పద, భోంచేద్దిగండ్రా. నీ ఫోన్కి ప్రొఫైల్ పంపించాపు. రేపు వెళ్ళి ఇతను కలు. నేను ఒప్పుకుంటానో లేదో తెలియకుండానే చూసేసావా? నువ్వు నా బంగారానివిరా. నీ గురించి నాకు తెలీదా? ఒప్పుకున్నా కదా, ఇంకొద్దు, ఆపే. అప్పో 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 లే అప్పో అప్పో. ఏంటి సుబ్బు పొద్దు పొద్దునే లేపుతావు? ఈరోజు నీ పెళ్లి చూపులురా, లెగు. ఏంటి పెళ్లి చూపులా? అయినా నేను ఆఫీస్ లో పర్మిషన్ అడగాలి. వెళ్తానో లేదో తెలీదు. అవసరమైతే ఈ రోజు ఆఫీస్కి సెలవు పెట్టు. నేనిస్తా నీకు శాలరీ. టైం 6 కదా సుబ్బు అయింది. నీ పెళ్లి చూపులు సాయంత్రం అయినా సరే నిన్ను ప్రిపేర్ చేయాలి కదమ్మా. లేగమ్మా, లెగు. పెళ్లి క్యాన్సిల్ చేయాలి, కానీ ఎలా? అయినా లవర్ ఉన్నాడని చెప్తే ఈ మధ్య ఇదంతా కామన్ అంటాడేమో. పోనీ వర్జిన్ కాదని చెప్తే? వద్దులే, నేను కాదన్నాడనుకో, పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ అంతా నేను బాధపడాల్సి వస్తుంది. అయినా నన్ను కలిసిన తర్వాత వాడికే అర్థమవుతుందిలే నన్ను పెళ్లి చేసుకోకూడదని చెప్పి. ఇదేంటి వాకింగ్ ప్రాక్టీస్ చేస్తుందా? ఎవరండి మీరు? బై మిస్టేక్ మా ఇంటికి వచ్చేసారు. ఎక్కువ చేయకు సుబ్బు. అంటే నీకంటూ ఒక శారీ ఉన్నదని నువ్వు కట్టుకునేంత వరకు నాకు తెలీదు. అయినా మమ్మలా ఏంటి ఆ శారీ అప్పు? అంటే పెళ్లి చూపులు కదా.
కొంచెమన్నా పద్ధతిగా ఉండాలని. అబ్బాబాబాబా, ఏం యాక్టింగ్ అప్పు. ఈ యాక్టింగ్ అంతా నీ మేనేజర్ దగ్గర లీవ్ కోసం చేయి, నా దగ్గర కాదు. అది కాదు సుబ్బు, నువ్వు నా కోసం ఫస్ట్ టైం పెళ్లి చూపులు సెట్ చేసావు కదా, నా వల్ల నీ పైన ఏమచ్చా రాకూడదు. అంటే ఇప్పుడు నన్ను ఎమోషనల్ అవ్వమంటావా? వచ్చి కూర్చో, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. సరే. అయినా అప్పు, నాకు ఒక డౌటు. అడుగు సుబ్బు. అంటే నిజంగానే నీకు ఈ పెళ్లి చూపులంటే ఇష్టమేనా? అవును, ఇష్టమే. ఎందుకు అలా అడుగుతున్నావు? అంటే టిష్యూ కలర్ నచ్చకపోతేనే వాడందానివి ఈ పెళ్లి చూపులకి ఎలా ఒప్పుకున్నావా అని ఆలోచిస్తున్నా. ఎక్కువ ఆలోచించుకు, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేవు. ఏంటన్నావు? ఏం లేదు, నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతా. అప్పు ఆగాగు, నిన్ను పంపే టైం ఇంకా అవ్వలేదు. నీ ఫోన్కి లొకేషన్ పెట్టాను, నీ ఆఫీస్ నుంచి చాలా దూరం, 5 కల్లా అక్కడుండు. సరే. అన్నట్టు అప్పు, చెప్పడం మర్చిపోయాను, అబ్బాయి కొంచెం ఇంట్రోవర్ట్, కొంచెం డీసెంట్గా ఉండు. సుబ్బు, నేను చూసుకుంటా కదా. అదే కదా నా ప్రాబ్లం, నువ్వేం చూసుకోకు, నార్మల్గా ఉండు చాలు. సరే. అన్నట్టు ఆ అబ్బాయి కొంచెం మెసేజ్ చేయకపోయినా నువ్వు మెసేజ్ చేయి, ఈగోకు మాత్రం పోకు, అర్థమైందా? సరే, అయిపోయిందా? ఓకే, బాయ్ అప్పు, ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ సుబ్బు. హలో మేడం, బండెక్కండి. ఏంటి ఇంతసేపు రావడానికి? సారీ బ్రో, ట్రాఫిక్ ఉన్నింది. సరే కానీ ఎలా ఉన్నా చెప్పు. పద్ధతిగా ఉన్నావు. ఎగ్జాక్ట్లీ. వచ్చే అతన్ని నేను రిజెక్ట్ చేసేలా ఉండాలి కానీ నన్ను రిజెక్ట్ చేసేలా ఉండకూడదు. ఏంటి ఈ రోజే నా పెళ్లి చూపులు? అవును. అయినా పెళ్లి చూపులకి ఒప్పుకొని రిజెక్ట్ చేయడం ఏంటి? సుబ్బు హ్యాపీనెస్ కోసం పెళ్లి చూపులకు ఓకే అన్నాను, నా హ్యాపీనెస్ కోసం దాన్ని రిజెక్ట్ చేస్తాను. ఎంత ఈవిల్ బ్రెయినే నీది. మరి ఎవరో తెలియని వాడిని పెళ్లి చేసుకుని నా లైఫ్ వాడి చేతిలో పెట్టమంటావా? అయినా ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే అన్నావు చూడు, దాన్ని అలాగే ఉంచుతా. ఒకవేళ నా కర్మకాలి నీలాంటిది ఎవరైనా చెప్పి తెలిసినా ఐ కెన్ మేనేజ్. సరే సరే పద, ఆఫీస్కి వెళ్ళాలి, కళ్యాణి పర్మిషన్ కూడా అడగాలి. ఇదిగో ఈ బ్యాగ్ ఇక్కడ పెడుతున్నా, రేపు ఆఫీస్కి వచ్చినప్పుడు మర్చిపోకుండా తీసుకురా. ఓకే మేడం. నాన్న. ఎక్స్క్యూజ్ మీ కళ్యాణ్. నాన్న, ఎన్నిసార్లు చెప్పాను నాన్న టైంకి భోంచేయమని చెప్పి. భోంచేయండి. 1 సెకండ్ ప్లీజ్. నో ప్రాబ్లం. నాన్న వస్తాను నాన్న, పండగ ఖచ్చితంగా ఇంటికి వస్తాను. మీరు టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. అమ్మని అడిగాను చెప్పండి. ఓకే, జాగ్రత్త, టేక్ కేర్, బాయ్. మా నాన్నకి నేనంటే పిచ్చి. తెలుస్తుంది, మా సుబ్బుకి కూడా నేనంటే చాలా ఇష్టం. సుబ్బు యువర్ బాయ్ ఫ్రెండ్? కాదు, మా నాన్నని అలా ముద్దుగా పిలుచుకుంటా అంతే. రేపంటి కూడా నేను మా నాన్నని అలాగే పిలుస్తా. ఏంటి సుబ్బు అనా? నో నో నో, మా నాన్న నిక్ నేమ్తో. ఓ ఓకే. అండ్ ఇంతకీ వాట్స్ ద ఇష్యూ? వర్క్ గురించి కాదు, అది యాక్చువల్లీ ఈరోజు కొంచెం ఎర్లీగా. యా నో ప్రాబ్లం, దట్స్ ఓకే, తీసుకో. బట్ దేనికో చెప్పగలవా? అది ఈరోజు నా పెళ్లి చూపులు. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కళ్యాణ్. రిప్లై ఇవ్వడే. స్టార్ట్ అయ్యావా? ఏంటి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వడు? ఇంట్రోవర్ట్ మీనింగ్ తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయి. సర్లే. అదంతా ఓకే గానీ ఇంట్లో నా పైన అరిచినట్టు ఆ అబ్బాయి పైన అరవకో. సరే. తిను అమ్మాయి అనుకునేలా కాదు, అమ్మాయి అంటే ఎలా ఉండేలా ఉండు. అలాగే.
ఇంకో విషయం అప్పు, ఏది డైరెక్ట్గా మొహం మీద చెప్పుకో, అతను తీసుకోలేడు. నాకు కావాల్సింది కూడా అదే కదా. ఏంటన్నా? అదే ఏం లేదు, జర్నీలో ఉన్నా కదా, సిగ్నల్ సరిగ్గా లేదు. సరే టైంకి వెళ్తా కదా. యాక్చువల్లీ ట్రాఫిక్ ఉంది, 15 minutes లేట్ అవుతుంది. పబ్బులకే కాదు, పెళ్లి చూపులు కూడా టైంకి వెళ్ళడం నేర్చుకో. సరే ట్రై చేస్తాలే. భయ్యా కొంచెం స్పీడ్గా వెళ్తారా? సరే అప్పు, లాస్ట్ అబ్బాయితోని తాగుతానని చెప్పుకో, మూర్చొచ్చి పడిపోతాడు. తర్వాత ఫోన్ చేస్తాను. సరే. అభయ్, మీరు అభయే కదా? అభయ్ అండి. వాట్సాప్ చూసుకోరా? అంటే నెట్ ఆన్లో ఉంది, ఆన్లైన్ అని కనిపిస్తుంది, కానీ నేను ఎక్కువ ఆన్లైన్లో ఉండనండి. ప్లీజ్ కూర్చోండి. సార్ ఆర్డర్. Give us 2 minutes ప్లీజ్. ఓకే అండి. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఆ సూర్యుడు ఇంటికి వెళ్ళక ముందు వచ్చానండి. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు, మీరు వచ్చారు. మరి మెసేజ్ చేయొచ్చు కదా. అంటే డ్రైవింగ్లో ఉంటారేమో అని చేయలేదండి. మరి అంత మొహమాటం ఉంటే ఎలా అండి? అంటే ఒక పర్సన్ అలవాటు అయిపోతే సెట్ అయిపోతా అండి. సో అలవాటయ్యే వరకు భరించాలంటారు, అంతేనా? మేడం ఆర్డర్. ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చాం కదా. ఓకే అండి. మీరుండేది ఎక్కడా? పటాన్చెరు అండి. ఓ మాది హబ్సిగూడ. తెలుసండి, మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంట కదా. అంటా కాదు, సాఫ్ట్వేర్లోనే పనిచేస్తా. సాఫ్ట్వేర్ లైఫ్ చాలా చిల్గా ఉంటుందంట కదండి. ఏ ఎదవి చెప్పాడు? తూల తీరిపోతుంది. ఎందుకు సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యామా అని బాధపడతాం. అంత బాధపడే బదులు మానేయచ్చు కదండి. షో బాలేదని ఓటీటీ అన్సబ్స్క్రైబ్ చేయలేం కదా, ఇది కూడా అంతే. నాకేం అర్థం కాలేదండి. సాఫ్ట్వేర్ అంతేలేండి, ఎవరికీ అర్థం కాదు. మీరు మేడం ఆర్డర్. రే చెప్పేది నీకే కదా, పిలుస్తా అన్నానా? భయ్యా నేనే మిమ్మల్ని పిలుస్తాను. ప్లీజ్ వెళ్ళండి భయ్యా. ఏం తీసుకుంటారు? పర్లేదండి. పర్లేదేంటి? నేనే మిమ్మల్ని బలవంతం పెట్టట్లేదు, నాకు ఆకలేస్తే అడుగుతున్నా అంతే. కోల్డ్ కాఫీ ఓకేనా? ఏదైనా పర్లేదండి. భయ్యా రండి. నేనేం అనను. ఏమన్నారంట? రా భయ్యా. కోల్డ్ కాఫీ ఉందా? 2 cold coffees and 1 French fries. So, what are your hobbies? ట్రెక్కింగ్, మూవీస్ అండ్ పార్టీస్. Oh, nice. అంటే వీటన్నిటికీ టైం ఉండదని పెద్దగా ఏం హాబీస్ పెట్టుకోలేదండి. మరి మీవి? ఇప్పుడు మీరు టైం లేదని చెప్పినవన్నీ నేను టైం ఇస్తూ చేస్తూ ఉంటాను. వాటితో పాటు ట్రావెలింగ్ కూడా చేస్తాను. ఓ, మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా? నాకు కూడా ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఏంటి, పటాన్చెరు నుంచి బేగంపేట్కా? అవును, ఈవినింగ్ ఏ టైం అవుతుంది మీరు ఇంటికి వెళ్ళేసరికి? బిఫోర్ 6 అండి. ఓ నేను కూడా. అదేంటండి, మీ ఆఫీస్ 6 వరకు కదా? అవును, నేను చెప్పింది మార్నింగ్ 6 కల్లా ఇంట్లో ఉంటానని. సో మీ లైఫ్లో ప్లాన్స్ ఏంటి? పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలండి. నాకు లైఫ్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి. సొంతంగా ఓ బిజినెస్ పెట్టాలి, ఓన్గా ఎదగాలి, అండ్ మా ఫాదర్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓ మంచి ప్లాన్సే అండి. సో బిజినెస్ పెట్టి నేను ఎదగాలంటే 5 years పడుతుంది, కరెక్టే కదా? కరెక్టే అండి. మరి ఈ గ్యాప్లో ఈ పెళ్ళి కరెక్ట్ అంటారా? అబ్బే లేదండి. అందుకే ఈ పెళ్ళొద్దు. మరి పెళ్లి చూపులు ఎందుకండి? అభయ్ గారు, ఈ విషయం చెప్పాలంటే మనం కలవాలా? కరెక్ట్ అండి, కలవాలి. మరి పెళ్లి చూపుల వల్లే కదా మనం కలిసింది. అంతే అండి. బిల్ ప్లీజ్. అవును, అడగడం మర్చిపోయాను, మీరు డాక్టర్ కదా? వెటర్నరీ డాక్టర్. వాటితో మాట్లాడుతూ మీరు తక్కువ మాట్లాడతారా, లేకపోతే ఎక్కువ మాట్లాడడం ఎందుకని ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నారా? అయ్య బాబాయ్, తినకెలా తెలుసు? మీకెలా తెలుసు అండి నేను తక్కువ మాట్లాడతానని? అంటే ఇందాక నుంచి మాట్లాడుతుంది నేనే కాబట్టి. నేను పే చేస్తానండి. ఇట్స్ ఓకే అండి. నేను మీకు ఫోన్ పే చేస్తానండి. ఇట్స్ నైస్ టు మీట్ యూ అండి. సేమ్ ఇయర్ అండి. మీ ఫాదర్ మెసేజ్ చేస్తే ఏం చెప్పమంటారు? మీరు ఎప్పుడు చేసే పనే, మెసేజ్ చూసి రిప్లై ఇవ్వకండి చాలు.
అప్పు, నీ ఫస్ట్ పెళ్లి చూపులు ఎలా జరిగాయి? అన్నట్టు నీ హ్యాండ్ బ్యాగ్ ఏది? శివానీకి ఇచ్చానులే. అయినా సుబ్బు, నీకు పెళ్లి చేయడం ఇష్టం లేకపోతే నాకు చెప్పు, నేను చేసుకోను. అంతేకాని ఆ అబ్బాయిని ఎందుకు పాపం ఇబ్బంది పెట్టావు? ఏమైందిరా? అతనికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట. లైఫ్లో అచీవ్ చేయాల్సింది ఇంకా చాలా ఉందంట. ఇవేం నాకు చెప్పలేదే. పెళ్లి చూపులు నాతో అయితే నీకెందుకు చెప్తాడు? తను ఈడుస్తుంటే నేనే సర్ది చెప్పే పంపాను. సర్లే, నీకో మంచి ప్రొఫైల్ ఉంది. ఇంకోటా? అదేలే, రేపు మాట్లాడుకుందాం. లేట్ అయింది, వెళ్ళి పడుకో. నా మెసేజెస్కి రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఎందుకంటావు? ఇంట్రోవర్ట్ కదా, నెక్స్ట్ జన్మలో ఇస్తాడులే. గుడ్ మార్నింగ్ సుబ్బు. ఏంటి ఈరోజు లేపకుండా లేచావు? పెళ్లి చూపులపై ఇంట్రెస్ట్ కలిగిందా ఏంటి? అసలు రాత్రంతా పడుకుంటే కదా లెగడానికి. పెళ్లి చేసుకోవాలనే నీ ఇంట్రెస్ట్ నాకు అర్థమవుతుందిలే. తొందరగా ఒకటి ఫైనల్ చేసుకో. సుబ్బు, అయినా నిన్నే కదా పెళ్లి చూపులు చూసుకున్నాము, మళ్ళీ ఇదేంటిది సడన్ గా? నువ్వు నా ప్రిన్సెస్ రా, నీకోసం ఎంతమందినైనా తీసుకొస్తాను. ఇంతకీ ఎంతమంది లైన్ లో పెట్టావేంటి? అంటే నిన్నటి వాడితో కలిపి 6 మెంబర్స్ అంతే. ఏంటి, నేనేమైనా మ్యూజియం లో బొమ్మనా అంతమంది చూడ్డానికి? బఫెట్ ఆప్షన్ ఇస్తుంటే సింగిల్ కర్రీతో అడ్జస్ట్ అవుతానంటేవేంటి? అయినా నిన్ననే కదా సుబ్బు ఆఫీస్ లో పర్మిషన్ తీసుకున్నాను, మళ్ళీ ఎలా తీసుకుంటాను? అదంతా నాకు తెలీదు, ఏదో ఒకటి చేసి తీసుకో. సుబ్బారావు, నువ్వు నా కోసం నీ మేనేజర్ దగ్గర పర్మిషన్ తీసుకోలేవా? సర్లే, ఏదో ఒకటి తగలటా. వెళ్ళు, రెడీ అవు. రారా అప్పు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఈరోజు, ఆఫీసులో తినేసే, ఓకేనా? సరే. ఇంతకీ లొకేషన్ పంపలేదు, ఎక్కడ కలవాలి? తనే నీకు కాల్ చేస్తానాడు, మీరిద్దరూ డిసైడ్ అవ్వండి. సరే. అన్నట్టు అప్పు, కుర్రోడికి కొంచెం పంచువాలిటీ ఎక్కువ, నువ్వు కొంచెం పంచువాలిగా బిహేవ్ చేయి. పంక్చువల్ స్పెల్ చేస్తే నా పేరు వస్తుంది, తెలుసా నీకు? నీ పంక్చువాలిటీ గురించి నాకు బాగా తెలుసు, వచ్చేవాడికి మాత్రం నీ పంక్చువాలిటీ గురించి తెలియనుకు చాలు. బాయ్ సుబ్బు. బాయ్. హలో, ఎలా అయ్యాయి నువ్వు సక్సెస్ఫుల్ గా సెట్ చేసిన అన్సక్సెస్ఫుల్ పెళ్లి చూపులు? అది కేక, కానీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపలే సుబ్బు ఇంకో సంబంధం తీసుకొచ్చేసాడు. ఇంతకీ ఎంతమంది ఉన్నారే? ఇంకో 5 మెంబర్స్ ఉన్నారంట. నన్ను అడిగితే మీ నాన్నగారు నీ విషయంలో తప్పే చేయట్లేదు. నాకు ఇంకో సుబ్బులా తయారయ్యావు కదే. హలో. హలో అండి, దిస్ ఇస్ కృష్ణ. సుబ్బారావు గారు మీ నెంబర్ ఇచ్చారు. ఓ హాయ్. హాయ్ అండి. మీ ఆఫీస్ ఎక్కడండి? మాదాపూర్. ఎందుకు? ఏం లేదు, అదే ఏరియాలో కలుద్దామని. అయ్యో, ఇట్స్ ఓకే, మన ఇద్దరికి ఫేవరబుల్ గా ఉన్న ప్లేస్ లో కలుద్దాం. ఇట్స్ నాట్ అబౌట్ ద ఫేవర్ అండి. మిమ్మల్ని కలిసాక అదే ఏరియాలో నాకు చిన్న వర్క్ ఉంది. ఓ ఓకే. ఎంఎస్ లాంచ్ లో కలుద్దామా? షూర్. షార్ప్ 1 PM. డన్. క్యాచ్ యు దేర్. బాయ్. బాయ్ బాయ్. ఏమంటున్నాడేంటి నువ్వు కలవబోయే అతను? దగ్గరలో ఉన్న గేమింగ్ లౌంజ్ లో కలుద్దామంటున్నాడు. వెళ్ళు వెళ్ళు. నేను కళ్యాణ్ని మళ్ళీ పర్మిషన్ అడగాలి. ఆల్ ది బెస్ట్. ఎక్స్క్యూజ్ మీ. కమ్ ఇన్. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. హే, గుడ్ మార్నింగ్ ఆద్య, ప్లీజ్ కమ్, కూర్చో. గుడ్ మార్నింగ్ కళ్యాణ్. ఎస్, ప్రొఫెషనల్ అయితే మెయిల్ చేయి, పర్సనల్ అయితే తర్వాత మాట్లాడదాం. మరి ఎమర్జెన్సీ అయితే? చెప్పు. నాకు లీవ్ కావాలి కళ్యాణ్. 3 months బ్యాకేగా హాఫ్ డే లీవ్ ఇచ్చా. నాకు పెళ్లి ఫిక్స్ అయింది కళ్యాణ్. కంగ్రాచులేషన్స్. సో అందుకే లీవ్ కావాలి. నో ప్రాబ్లం, 1 hour పర్మిషన్ తీసుకో. లంచ్ బ్రేక్ అడగట్లేదు కళ్యాణ్, లీవ్ అడుగుతున్నా. ఇంట్రెస్ట్ లేకపోతే జాబ్ మానేసి. డిస్కషన్ మధ్యలో డిస్టర్బెన్స్ తీసుకుంటా. యా చెప్పు, ఇంతకు ఎలా పెళ్లి చూపులు? ఎప్పుడు పెళ్లి? లేదు, అది మ్యాచ్ సెట్ అవ్వలేదు.
దేవుడు కొట్టిన కొబ్బరికాయ బాగానే వర్కౌట్ అయింది. వినపడలేదు. అంటే ఐ మీన్ గుడ్ న్యూస్తో వస్తావేమో అనుకున్నా. కళ్యాణ్, అది ఈరోజు హాఫ్ డే లీవ్. తెలుసు, తీసుకో, నో ప్రాబ్లం. ఈసారి రీజన్ నేను చెప్తా. నిన్న పెళ్లి చూపులు సరిగ్గా జరగకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోయేప్పుడు సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, అందుకని హాఫ్ డే లీవ్ తీసుకుందాం అనుకుంటున్నాం. అంతే కదా? యామ్ ఐ రైట్? లేదు, అది ఈరోజు ఇంకొక అబ్బాయిని కలవాలి, అందుకే లీవ్. మళ్ళీ పెళ్లి చూపులా? ఏమైంది? ఏమైనా ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం ఉంటుంది? నాకేం ప్రాబ్లం లేదు. యూ కెన్ గో. థ్యాంక్ యూ. బై ద వే కళ్యాణ్, కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ఆఫ్ కోర్స్. అది ఇందాకలా అతను లీవ్ అడిగితే ఇవ్వలేదు, నేను అడగగానే ఇచ్చావు. అంటే పని చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా అద్యా. అండ్ యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. అండ్ యు నో వాట్, నీకు నాకు చాలా సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. లైక్ మన ఇద్దరికి మన ఫాదర్స్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ. యా, అయినా అదొకటే కదా. వేరేవి నేను యాడ్ చేస్తానులే. ఏమన్నావు? లేట్ అవుతుంది, వెళ్ళు అంటున్నాను. క్యాచ్ యు లేటర్ కళ్యాణ్. సీ యు. అండ్ బై ద వే, శారీలో చాలా బాగున్నావు అద్యా. నేను నిన్ను కూడా సారీ వేసుకొని వచ్చాను. నిన్నంత చెప్పడానికి టైం దొరకలేదు కదా అద్యా, అందుకని ఈరోజు చెప్తున్నా. యా, సీ యూ. సీ యూ. బాయ్. షిట్, 5 minutes లేట్ అవుతుంది. మీరేనా ఆద్య? యా. 5 minutes లేట్ అయినట్టున్నారు. అది రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవడానికి వెళ్ళాను, అందుకే. ఇంతకీ మీరేనా కృష్ణ? కమ్, లెట్స్ సిట్. ఓకే, నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నేను చాలా ఓపెన్గా ఉంటాను, మీరు నాతో అలానే ఉండాలని కోరుకుంటున్నాను. అది బేసిక్గా నేను ప్రైవేట్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్ని. ఓ, సో నేను చాలా పంచువల్గా ఉంటాను. అది మీరు నాకు లేట్ ఎందుకు అయింది అన్నప్పుడే అర్థమైంది. నాకు ఇది 4th పెళ్లి చూపులు తెలుసా? మిమ్మల్ని రిజెక్ట్ చేశారా లేకపోతే మీరు వాళ్ళని రిజెక్ట్ చేశారా? నన్ను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. నేను కూడా. ఏదో చెప్పారు? ఏం లేదు, మిగిలిన వాళ్ళని ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పగలరా? అఫ్ కోర్స్. ఫస్ట్ అమ్మాయి టైంకి రాలేదని రిజెక్ట్ చేశాను, సెకండ్ అమ్మాయి టైమింగ్లో మాట్లాడట్లేదని రిజెక్ట్ చేశాను, థర్డ్ అమ్మాయి వచ్చేసి ఫుడ్ టైంకి తినలేదని రిజెక్ట్ చేశారా? ఆహా, కాదు కాదు, టైం కన్నా ముందే తినేసిందని రిజెక్ట్ చేశా. తేడాగా ఉన్న వాళ్ళందరూ నాకే తగులుతారేంట్రా? ఏదో ఆలోచిస్తున్నారు? ఏం లేదండి. ఏమైనా తింటారా? 1 పన్నీర్ శాండ్విచ్, చికెన్ బర్గర్, గార్లిక్ బ్రెడ్ అండ్ చికెన్ షవర్మా. ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్ చేయమంటారా? ఆహా, లేదండి, నేను ఆల్రెడీ తినేసి వచ్చాను. ఓ, మీరే తినారా లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా తినారా? ఎందుకు అంటే ఇన్ని చెప్పారు కదా అని. ఫుడ్లో నో కాంప్రమైజ్ అండి. ఎనర్జీ లేకపోతే టైంకి వర్క్ చేయలేం కదా. కొన్నిసార్లు కాంప్రమైజ్ అవ్వాలండి, లేకపోతే డాక్టర్ వెనకాల పడాల్సి వస్తుంది. లెట్స్ గో అండ్ ప్లే ఫుట్బాల్. One minute. హలో, 2కి ఇంకా 5 minutes టైం ఉంది. అయినా నువ్వు తర్వాత కాల్ చేయి. అసలు టైం వాల్యూ ఎవరికి లేదండి. మీకు టైం అంటే ఎందుకండి అంతిది? దానికి ఒక పెద్ద స్టోరీ ఉందండి. చెప్పండి, వింటా. టైం పడుతుందండి. పర్లేదండి, నాకు ఇచ్చిన టైం స్లాట్లో అయ్యేలా చెప్పండి. ఇంటర్ అయిపోయాక 1 minute లేట్ అయిందని చెప్పి ఎంసెట్ ఎగ్జామ్ రాయనివ్వలేదు. ఆ బాధతో ఏ ఎగ్జామ్ రాయలేదు. బీటెక్ రాలేదని డిప్రెషన్తో డిగ్రీ చదవాను, కానీ ఏం చేయాలనిపించలేదు. అలా ఏం చేయాలని తెలియక ఏటీఎంకి వెళ్ళి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటుంటే గివ్ మీ సమ్ టైం అని చెప్పి కరెక్ట్ టైంకి బ్యాలెన్స్ చూపించింది. అప్పుడు డిసైడ్ అయ్యానండి. ఏంటి, బ్యాంక్ వాడి కన్నా ముందు మీరే అకౌంట్ సస్పెండ్ చేద్దామనా? ఫ్లో డిస్టర్బ్ చేయకండి. సారీ. నా టైమింగ్ని అర్థం చేసుకున్న బ్యాంక్ తోటే టైం స్పెండ్ చేద్దామని ఫిక్స్ అయ్యానండి. చాలా డెప్త్ ఉందండి మీ స్టోరీలో.
థ్యాంక్ యూ అండి. దూకినోడు మళ్ళీ పైకి రాడు. షట్. మీకు కాల్ వస్తుంది. ఇట్స్ ఓకే, మాట్లాడండి. 2కి కాల్ చేయమంటే 2-1కి కాల్ చేశాడు. వాడు నన్ను డైరెక్ట్గా కలవడం తప్ప వేరే ఆప్షనే లేదు వాడికి. సచ్చాడు. ఇదే మన లాస్ట్ గోల్. ఎవరు గెలిస్తే వాళ్ళే విన్నర్స్. షట్, దిస్ టైమ్ ఐ మిస్డ్. ఓకే. షట్, నా టైమింగ్ మిస్ అయింది. నా టైమింగ్ మాత్రం మిస్ అవ్వదు. అబ్బా వీడు. గివ్ మీ ఎ మినిట్. ఇట్స్ ఓకే, 5 minutes తీసుకోండి. 1 minute later. 5 minutes later. 15 minutes later. ఇంత లేట్ ఎందుకు అయింది? అసలు ఎవరికి టైం సెన్స్ అనేది లేదండి. ఒక్కరిని భరించడమే కష్టంగా ఉంది, మిగతా వాళ్ళ గురించి ఎందుకులేండి. అంటే మినిమం ఉండాలి కదండి. అండ్ నాకు పెళ్ళైంది అనుకోండి, మా వైఫ్ని కూడా ఇలానే తయారు చేస్తా. పోయే కాలం వస్తే అంతేలేండి. మీరు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారండి, అది నాకు కన్వే అవ్వట్లేదు. అర్థం అవ్వకపోతే మంచిదిలేండి, అర్థమైతే మళ్ళీ తట్టుకోలేరు మీరు. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ అండి. మీ పంక్చువాలిటీ అంతా కాకపోయినా పర్లేదులేండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. మీరు మాత్రం యావరేజ్ గానే ఉన్నారు. ఇదేంటి ఇలా అనేసింది? అంటే మీరే కదా ఓపెన్ గా ఉండమన్నారు. అఫ్ కోర్స్ అందంగా ఉండే అమ్మాయిలకి యావరేజ్గా ఉండే అబ్బాయిలు నచ్చుతారు కదండి. సరే అండి, నాకు ఇంకో వేరే అపాయింట్మెంట్ ఉంది. మీరైతే నాకు నచ్చారు. మీ అభిప్రాయం ఏంటో చెప్తే. అది షార్ప్ 8 PM చెప్తారా? నేను చెప్పాలా లేకపోతే మా ఫాదర్ చెప్పినా సరిపోతుందా? మీకు మరీ అంత సిగ్గుగా ఉంటే మీ ఫాదర్తో అన్నా చెప్పించండి. 8 PM షార్ప్. బాయ్. ఓకే బాయ్. అసలు ఈ వింత జీవులన్నీ సుబ్బుకి ఎక్కడి నుంచి దొరుకుతున్నారు? ఆడుతూ పాడుతూ అప్పు, ఎలా ఉన్నాడు మీ బ్యాంక్ మేనేజర్ ఈరోజు? అప్పు అప్పు ఏమైందమ్మా అలా ఉన్నావు? అప్పు చెప్పు, ఏమైంది? అప్పు ఏంటి ఇప్పుడు చెప్పు సుబ్బు. ఏంటి చెప్పేది? ఇప్పుడు దాకా నేను అరిసింది వినిపించలేదా? కోపం వచ్చిందా? మరి రాదా? మరి నువ్వు తీసుకొచ్చిన వాడిని చూస్తే నాకు అలాగే వచ్చింది. ఏమన్నా అన్నాడా? ప్రతి పని టైంకి చేయాలంట. మంచిదే కదా. ఏంటి మంచిది? పంక్చువాలిటీకి ప్యాంట్ షర్ట్ వేసినట్టున్నాడు. శబాస్ రా సుబ్బు, మంచి అల్లుడిని తెచ్చావు. నా తలకాయ, మనిషిని తీసుకుని రమ్మంటే మనిషిని మర్చిపోయిన వాడిని తీసుకొచ్చావు. ఏమైందప్పు? ఏమైందా? వాడు ఫాలో అయ్యే రూల్స్ ఆర్మీలో కూడా ఫాలో అవరు తెలుసా? అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడా? మన వచ్చే ఆవలింత కూడా ఇన్ని సెకండ్స్ రావాలి అని చెప్పే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు. పెళ్ళైన తర్వాత అన్ని సెట్ అయిపోతేలే అప్పు. ఏంటి సెట్ అయ్యేది? పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను కలవాలనుకున్నప్పుడు వాడు ఒక టైం చెప్తాడు. నువ్వు ఎలాగో టైంకి రావు. నువ్వు నన్ను ఇంకా లైఫ్ లో ఎప్పుడు కలవలేవు. చేసుకోమంటావా? వద్దమ్మా, మనకి ఎలాంటి అల్లుడు వద్దమ్మా. అది అందుకే క్యాన్సిల్ చేసి. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు చెప్పింది అంత కరెక్టే అప్పు, కానీ ఈ సంబంధం వద్దని అతనికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నా. నువ్వేం చెప్పక్కర్లేదు. 8కి రిప్లై ఇవ్వమన్నాడు. టైం ఎలాగో 8:30 అయింది. పంక్చువాలిటీ లేదని వాడి లైట్ తీసుకుంటాడులే, వదిలే. సరే అయితే అప్పు, పద. అప్పు అప్పు, నేను లేపితే గాని లేకదే.
అప్పు అప్పు ఎంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయింది? ఫోన్ కూడా ఇక్కడే వదిలేసింది. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళిపోయింది అబ్బా? అప్పు 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 ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో? హలో శర్మ గారు, అది బై మిస్టేక్ పలికానండి. అప్పు ఏమైనా మీ ఇంటికి వచ్చిందా? నాకు తెలుసులేండి. సరే అయితే ఉంటాను. ఏంటో పెళ్లి ఇష్టం లేకపోతే ఒక్క మాట చెప్తే సరిపోతుంది కదా. ఇలా చెప్పకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోవాలా? అప్పు, నువ్వెక్కడున్నా ఇంటికి వచ్చే అమ్మా. నువ్వు ఉంటే చాలు నాకు. ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎక్కడికి వెళ్ళి ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. అలా కాదు. అంతేలే అప్పు, ముసలోడు మాట నేనేంటి వినేదని వదిలేసావు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో అప్పు. నువ్వెక్కడున్నా నా ఆశీస్సులు నీతో పాటే ఉంటాయి. సుబ్బారావు, చెప్పేది వింటావా? పొద్దున్నే లెగిసి ఫ్రెష్ అప్ అయ్యా. నువ్వు డీప్ స్లీప్ లో ఉన్నావని నేను లేపలేదు. గురువారం కదా అని బాబా గుడికి వెళ్ళొచ్చా. ఫోన్ తీసుకెళ్ళొచ్చు కదా అప్పు. రోజంతా ఉండే మొద సరిపోదా? గుడిలో కూడా అవసరమా చెప్పు? అయినా అప్పు, దేవుడి గదిలో బాబా గారిని తప్ప గుళ్ళో బాబా గారిని కలవు కదా నువ్వు. చిన్న డీల్ మాట్లాడదామని వెళ్ళానులే. అవునా? ఏంటో నాకు చెప్పొచ్చు కదా. మాకు 100 ఉంటాయి, నీకు అన్నీ చెప్పాలా ఏంటి? సర్లే, బ్రేక్ఫాస్ట్ తిందాం పదా. పెళ్లి చూపులకు వెళ్ళాలి. సుప్పు, మర్చిపోయావా? గురువారం బాబాకి ఇచ్చేసానుగా. ఇంతకీ ఈరోజు సెట్ చేసినోడు ఎలాంటోడు? ఏమో అప్పు, నాకు పెద్దగా తెలీదు. నువ్వు ఫోన్ చేసి కనుక్కోవచ్చు కదా సరదాగా. సరే సుబ్బు. కట్ చేస్తున్నాడేంటి? సుబ్బు కాల్ కట్ చేస్తున్నాడు. సుబ్బు, అవునా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరే బాయ్. అయ్యో, కట్ చేశాను. మళ్ళీ అతనే చేస్తాను. సరే మాట్లాడు. కట్ చేశారేంటి? లేదు, బై మిస్టేక్ అయింది. ఇంతకీ ఇందాకలా నేను ఫోన్ చేస్తే కట్ చేశారు? స్పామ్ కాల్ అనుకొని లిఫ్ట్ చేయలేదు. డౌట్ వచ్చి చెక్ చేస్తే అది మీ నంబర్, అందుకే కాల్ బ్యాక్ చేశా. ఇంతకీ ఈ రోజు ఎక్కడికి వెళ్తామంటారు? అది మన పెళ్లి చూపులు కొత్తగా ట్రై చేద్దామా? అయితే మనం కలవకుండానే పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకుందామా? కొత్తగా ఉంటుంది. కాదండి, కొత్తగా అంటే రెగ్యులర్ ప్లేస్ లో కాకుండా డిఫరెంట్ ప్లేస్ లో అని అర్థం. బార్లో కలుద్దామా అయితే? మీరు చాలా స్పీడ్ అండి. మీరు స్లోగా ఉన్నప్పుడు స్పీడ్ గానే కదండి ఉండాలి. కూల్ గా మాట్లాడు. కొద్దిగా ఎక్సైట్ అవుతూ ఉన్నట్టున్నారు. నేను ఎక్సైట్ అయితే మీరు తట్టుకోలేరులేండి. అయితే అవ్వకండి. ఇంతకీ ఎక్కడ కలుద్దామో చెప్పలేదు. సినిమా? సినిమానా? అవునండి, చిన్న వర్క్ లో ఉన్నాను. అలా కాదు. ఏంటి సుప్పు, ఇతను అవతల వాళ్ళు చెప్పేది వినడా? ఏమైందమ్మా? సినిమా థియేటర్లో సినిమా చూస్తూ పెళ్లి చూపులంట. అప్పు, నీకు సినిమా చూడడం ఇష్టమే కదా. పైగా 2 టికెట్లు ఫ్రీగా వస్తున్నాయి. కొత్తగా ట్రై చేస్తున్నాడు కుర్రాడు, ఎంకరేజ్ చేయొచ్చు కదా. అయితే వాడితో నువ్వు వెళ్ళు.
ఇదేంటి శివాని రాలేదా ఈరోజు? అయినా పోన్లే, త్వరగా పని అయిపోతుంది. కళ్యాణి పర్మిషన్ అడగాలి. సార్ కళ్యాణ్, ఈసారి వర్క్ డిలే అయింది సార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ నుంచి ఇన్ టైం అయిపోతుంది సార్. నాకు ఈ విషయాన్ని ఇంకొకసారి నీతో డిస్కస్ చేయడం అస్సలు ఇష్టం లేదు. జస్ట్ గెట్ ఇట్ డన్. బై సార్. కళ్యాణ్, ఎస్, ఎనీథింగ్ ఇంపార్టెంట్? కొంచెం లీవ్ కావాలి. ఎందుకు? ఈ వీక్ పని చేయాలనిపించట్లేదు. పని చేస్తా, ఇంకో 2 ప్రాజెక్ట్స్లో యాడ్ చేస్తా, ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా వస్తుంది. అదేంటి ఆద్యాకి మాత్రం పెళ్లి చూపులంటే లీవ్ ఇచ్చావు? ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావంటే పర్మనెంట్ లీవ్ ఇస్తా, తీసుకుంటావా? వద్దులే. కమిన్ ఆద్య, ప్లీజ్ సెట్. కళ్యాణ్, అది హాఫ్ డే లీవ్ కావాలా? హాఫ్ డే అక్కర్లేదు, ఎర్లీగా వెళ్తాను. ఈ రోజు కూడా పెళ్లి చూపులా? నువ్వు చాలా షార్ప్ కళ్యాణ్, కరెక్ట్ గా చెప్పావు. నేను షార్ప్, ఓకే. నువ్వెప్పుడు షార్ప్ అవుతావు? అర్థం కాలేదు. గ్రీన్స్ ప్రాజెక్ట్ ఏమైంది? సబ్మిట్ చేసే వచ్చా నీ దగ్గరికి. 1 సెకండ్. కూల్. ఇలైట్ ప్రాజెక్ట్ ఏమైంది? ఇంకా ప్రాసెసింగ్ లోనే ఉంది. ఎప్పుడవుతుంది? ఇంకో 1 డే పడుతుంది. ఇలా లీవ్ తీసుకుంటూ ఉంటే టైమే పడుతుంది ఆద్య. ఏమైంది కళ్యాణ్? ఆద్య, పర్సనల్ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని మిక్స్ చేయకూడదు, అంత మంచిది కాదు. అండ్ ఈరోజు ఆఫీస్ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళకు. కళ్యాణ్, ఏమైంది ఇప్పుడు? నేను రేపు సబ్మిట్ చేస్తానని చెప్తున్నా కదా. నాకు ఈ రోజే డెడ్ లైన్ ఉంది ఆద్య, దాని మీదే ఫోకస్ చేయి, ఆ ప్రాజెక్ట్ మీదే పని చేయి. నాకు ఈరోజు కుదరదు. కుదరకపోతే కుదుర్చుకో. దిస్ ఈస్ అ కార్పొరేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్ కాదు. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎలా పడితే అలా వెళ్ళిపోవడానికి. ఓకే ఫైన్. చాలా స్ట్రెస్ అయిపోతుంది. సినిమా చూడాలి ఈరోజు. హలో, ఎవరండి? హలో అండి, నేను శ్యామ్. పొద్దున మాట్లాడా కదా. ఓ సారీ అండి, మీ నంబర్ సేవ్ చేసుకోలేదు, అందుకే గుర్తుపట్టలేకపోయా. ఓకే, ఎప్పుడు స్టార్ట్ అవుతారు? నేను ఆఫీస్లో ఉన్నానండి. ఈవినింగ్ కలుద్దామా మూవీకి? నేను ఆఫీస్లోనే ఉన్నా అండి, కానీ నేను వస్తా అంటున్నా కదా. నీకు వర్క్ లేదనుకుంటా, నాకు చాలా వర్క్ ఉంది ఆఫీస్లో. సర్లే, అమ్మాయి కదా, కాంప్రమైజ్ అవుదాం. సరే అండి, మీకోసం నా టైంని సాక్రిఫైస్ చేస్తా. ఈవినింగ్ వెళ్దాం అయితే. ఫైన్. నేను టికెట్స్. నాకు వర్క్ ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా. కళ్యాణ్, ప్రాజెక్ట్ నేను సబ్మిట్ చేస్తాను, ప్లీజ్ చెక్ చేసుకో. హాయ్, దిస్ ఇస్ ఆద్య. శ్యామ్, నాకు సినిమాకి ముందు వచ్చే అడ్వర్టైజ్మెంట్లు మిస్ అయినా సినిమా చూడాలని మూడే పోతుంది. అయితే వెళ్ళిపోదామా? మీ గురించి కాదు, జనరల్గా చెప్తున్నా. మీరు ఎప్పుడు ఇలాగే రెడీ అవుతారా? ఎందుకు, ఏమైంది? అంటే అమ్మాయిలు ఈ మధ్య కొంచెం మోడర్న్గా డ్రెస్ అవుతారు కదా. నాకు ఇదే నచ్చింది. మీకేమైనా ప్రాబ్లమా? అలా అని కాదు. సినిమా స్టార్ట్ అయింది, చూద్దామా? యా ఆఫ్ కోర్స్, అందుకే మనం వచ్చింది. లెట్స్ ఎంజాయ్ ద మూమెంట్. ఏ అన్నా, 100 days పక్కా. అసలు ఇలాంటి ఓళ్ళని ఎందుకు అలౌ చేస్తారో సినిమా థియేటర్లోకి నాకు అసలు అర్థం కాదు. థియేటర్ బయట బోర్డు పెట్టాల్సి ఉండే.
అరస్తు సినిమా చూడకూడదు అని. అందులో తప్పేముంది? నాకు మాత్రం సినిమా సైలెంట్గానే చూడాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యాక చూడాలండి, థియేటర్కి రాకూడదు. కొద్దిగా సైలెంట్గా సినిమా చూద్దామా ప్లీజ్? ఇంటర్వెలే కదా, పర్లేదు మాట్లాడండి. ఏమన్నా తింటారా? ఏం లేదండి, ఐమ్ ఫైన్. ఫస్ట్ టైం కలుస్తున్నాం, ఏమన్నా తినకపోతే బాగోదు కదా. నాకు ఆకలిగా లేదండి. నా కోసం ప్లీజ్. ఓకే, 1 సాల్టెడ్ చిప్స్. ఓకే సరే, పర్లేదు మీరు కూర్చోండి, నేను తీసుకొస్తా. అది కాదండి. ప్లీజ్ కూర్చోండి, నేను తీసుకొస్తా. నేను వాష్రూమ్కి వెళ్ళాలి, మీరు వస్తారా? ఓ రాలేరు కదా, చిప్స్ తీసుకొని రండి చాలు. నేనంత లోపల వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. నేను అడిగింది సాల్టెడ్ చిప్స్ అనుకుంటా కదా. సాల్ట్ ఎక్కువ తింటే బీపీ వస్తుందేమో అని. తనకి సాల్ట్ ఎందుకు, ఇది ఉంటే సరిపోతుంది కదా. ఈ టైప్ ఆఫ్ ఫీమేల్ క్యారెక్టర్స్ నాకు అసలు నచ్చరు. ఓకే, దేవుడా. సో నాకు మీరు నచ్చలేదండి. నాకేం తక్కువ అండి? అన్నీ ఎక్కువే. మరి ఇంకేంటి ప్రాబ్లం? అందుకే నచ్చలేదు. మీరేమన్నా కోర్టులో పనిచేశారా? లేదండి. ఎందుకు? మరి ఎందుకు ఎప్పుడు అందరినీ ఇలా జడ్జ్ చేస్తూ ఉంటారు? నా హాబీనే అది. ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే అన్నీ సెట్ అవుతాయి. నాకు కూడా మీరే నచ్చలేదు. buy 1 get 1 ఆఫర్ లో టికెట్ వచ్చింది, అందుకే వచ్చిన. Who the hell does he think he is? ఆద్య 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 నువ్వేంటి ఇక్కడ? నేను సినిమాకి వచ్చా. యాక్చువల్లీ saw the conversation also. Are you okay? Yeah, I'm fine. I'll see you at office tomorrow. Hey, I'll drop you. No, that's okay. నేను క్యాబ్ బుక్ చేసుకుంటా. అరే, ఈ టైంలో ఏ క్యాబ్స్ దొరకవు, నేను డ్రాప్ చేస్తా. ఓకే, కమ్. ఆద్య, మార్నింగ్ జరిగిన దానికి ఐఎమ్ రియలీ సారీ. నేను అలా అరిచుండకూడదు. అంటే ఏదో కోపంలో అనేశాను. అయినా నీకు తెలుసు కదా ఆద్య, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ప్రాజెక్ట్స్ అన్ని పెండింగ్లో పడ్డాయి అండ్ 2 days నుంచి హాఫ్ డేస్ తీసుకుంటున్నావు. యు ఆర్ టాలెంటెడ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో అవన్నీ కలిపి
అండ్ నువ్వు పొద్దున డిస్కషన్ మధ్యలో వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. సారీ ఫర్ దాట్ కళ్యాణ్, ఐ గాట్ క్యారీడ్ అవే. హే దట్స్ ఓకే, నో ప్రాబ్లం. బై ద వే, ఈరోజు వచ్చిన వాడిని ఎందుకు రిజెక్ట్ చేసావు? నేను రిజెక్ట్ చేశానని నీకెలా తెలుసు? ఒకవేళ ఒప్పుకొని ఉంటే నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు, వాడే మీ ఇంటి దగ్గర దింపేవాడు. అందుకే. అబ్బో, అయినా నీకేం తక్కువ ఆద్య, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. టైంకి వర్క్ కంప్లీట్ చేస్తావు, నీ సరౌండింగ్స్ నీట్గా ఉంచుకుంటావు, ఆర్గనైజ్డ్గా ఉంటావు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ హ్యావ్ రియలీ గుడ్ హార్ట్ ఆద్య. ఏంటి వర్క్ ఏమైనా అసైన్ చేయాలా? నేను అనుకున్నది నాకు అనిపించింది చెప్పా అంతే. ఓకే, ఇంతకీ మూవీ ఎలా ఉంది? యాక్చువల్లీ 11:30కే వచ్చా. ఇప్పుడు దాకా ఏం చేసావు? ఆఫీస్. మరి నీకు పర్సనల్ స్పేస్ అంటూ లేదా? అది ఇచ్చే టైం కూడా వస్తుందేమో, చూద్దాం. యూఆర్ అన్ ఇంట్రెస్టింగ్ గాయ్ కళ్యాణ్. థ్యాంక్ యూ. కావాలంటే రేపు హాఫ్ డే తీసుకో, నో ప్రాబ్లం. లేదు కళ్యాణ్, నేను ఆఫీస్కి వస్తా. పర్లేదు, నో ప్రాబ్లం, తీసుకో. వస్తా అన్నా కదా.